ఎలక్టోరల్ బాండ్స్లో బీఆర్ఎస్ టాప్. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్, ఓవరాల్గా 3వ స్థానం. 2017-23 వరకు 913 కోట్లు వచ్చినాయట పార్టీకి. 2022-23 ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే 529 కోట్లు వచ్చినాయట. గత ఏడాదితో కలిపితే మరింత ఎక్కువ. విరాళాలుగా ఇచ్చింది ఇందుకు అదనం. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఏ పార్టీకి ఎంత మొత్తంలో విరాళాలు అందాయనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక కలెక్షన్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అంతేకాకుండా దేశంలోని అన్ని పార్టీల్లో జాతీయ ప్రాంతీయ అన్ని పార్టీలను కలుపుకొని ఫస్ట్ ప్లేస్లో బీజేపీ, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటే 3వ స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకున్నది. ఆ రెండు పార్టీలు జాతీయ పార్టీలు కాబట్టి ఓకే. గులాబీ పార్టీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఆక్రమించింది. బీఆర్ఎస్కు 2017 నుంచి 2023 వరకు 913 కోట్లు వచ్చినాయి. అందులో కేవలం 2022-23 సంవత్సరంలోనే 529 కోట్లు వచ్చినాయట. చూసుకోరిగా ఇదంతా క్విడ్ ప్రోకో కింద వాళ్ళకి లాభం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. ఇది దందా ఒక రకంగా చెప్పాలంటే. ఆ డబ్బులను ఎలక్షన్ల కోసం ప్రజలకు ఖర్చు పెట్టడం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. హెటిరో పార్థసారథి రెడ్డికి ఎంపీ వచ్చింది, 15 ఎకరాలు వచ్చింది. ఏం చేస్తాడు ఆయన విరాళాలు ఇవ్వకుండా, పార్టీ ఫండ్ ఇవ్వకుండా, పార్టీ ఫండ్ డైరెక్ట్గా ఇచ్చేది అఫీషియల్గా, ఇది బాండ్స్ ఇవ్వడము. తెర వెనక మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు కదా మళ్ళీ సపరేట్. జనాలు రక్తం తాగుతారు అటువైపున, ఇట్లా పార్టీలను బతికిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయండి? డిఎంకే ఉన్నది, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది, శరద్ పవార్ పార్టీ ఉన్నది, ఎన్ని ఎస్పీ ఉన్నది, బిఎస్పీ ఉన్నది. ఇన్ని పార్టీలు కేసీఆర్ పార్టీ కంటే ముందు నుంచి ఉన్న పార్టీలు ఇవన్నీ. ఆ పార్టీలకు కూడా లేని ఆదాయము, సంపద బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఎట్లొచ్చింది ఇంత చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి? ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా జనం సొమ్మే, జనాన్ని దోపిడీ చేయగా వచ్చిన సొమ్మే ఇదంతా.